కృష్ణా జిల్లా నందిగామలో వైఎస్ఆర్సీపీ నేత శ్రీశైలం వాసుపై కాల్పులు జరిపారు దుండగులు. బైక్పై వచ్చిన దుండగులు షాప్లో ఉన్న వాసుపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, నందిగామలో కాల్పుల ఘటనపై మీ వద్ద పూర్తి సమాచారం ఏమిటి? నందిగామలో కొద్దిసేపటి కిందట ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఆ ప్రాంతంలో కొంత వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటాడు, కొంత బిజినెస్లు అవి కూడా ఉన్నాయి. శ్రీశైలం వాసు అయితే శ్రీశైలం వాసు ఈ రోజు ఉదయం షాప్ తీసేది తనకి ట్రాక్టర్లకు వ్యాపారం కూడా ఉంది. ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ కి సంబంధించిన వ్యాపారం ఉంది. నందిగామ బైపాస్ కి దగ్గరలో ఉన్నటువంటి ఈ షాప్ తీసి షాప్ లో కూర్చున్న వెంటనే కొంతమంది వ్యక్తులు కారులో రావడం, వెంటనే కారులో నుంచి దిగిన వ్యక్తులు మొత్తం కూడా ఒక్కసారిగా అతని పైన కాల్పులు జరగడం జరిగింది. దాదాపుగా 6-7 రౌండ్లు కాల్పులు జరపడంతో మొత్తం కూడా శరీరంలోకి బుల్లెట్లు వెళ్ళడం, అయితే వెంటనే వారంతా కూడా నిజులు పరారయ్యారు అక్కడి నుంచి. అయితే ఇతన్ని స్థానికులు వెంటనే గుర్తించి ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటన పెద్దవటిపల్లి సంఘటన చూసాం. ఇప్పటికి 4 రోజులు కూడా అవలేదు. పెద్దవటిపల్లి వద్ద ముగ్గురు కాల్పుల సంఘటనలో ముగ్గురు జరిపిన సంఘటన. అంటే మరలా ఇటువంటి సంఘటన నందిగామలో చోటు చేసుకుంది. అయితే ఇతనికి సంబంధించినటువంటి ఇవన్నీ కనుక చూస్తే ఇతనికి వైరాలో లైట్ బ్రేక్ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అదేవిధంగా తోటచెర్ల వద్ద కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు ఉన్నాయి. చందాపురం మాజీ సర్పంచ్ గా పనిచేయడంతో గ్రామంలో కొన్ని కక్షలు అయితే మాత్రం ఇతనికి వ్యతిరేక వర్గీయులు మాత్రం ఉన్నారని చెప్పి స్పష్టమవుతుంది. హైదరాబాద్ కు సంబంధించినటువంటి హనుమంతరావు అనే వ్యక్తి మీద కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో హనుమంతరావు అనే వ్యక్తి ఏదైనా చేయించి ఉంటాడు అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులు వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకుని మొత్తం కూడా పోలీసులంతా కూడా అప్రమయ్యారు. ఇటు కంచికిచర్ల కేసర వైపున కానీ అటు జగ్గేపేట సమీపంలో ఉన్నటువంటి టోల్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. విజయవాడ పోలీసులు కూడా మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. అది జిల్లా పోలీసులు మొత్తం ఈ ఎవరైతే ఈ కాల్పుల సంఘటనకు పాల్పడ్డారో వ్యవధి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి బయటికి నందిగామ పరిసర ప్రాంతాలు దాటి వెళ్ళి ఉండవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో మొత్తం కూడా ఆ హైవే నేషనల్ హైవే ఉన్నటువంటి ప్రాంతంలోనూ అదేవిధంగా ఈ ఖమ్మం రూటు ఇదంతా కూడా మొత్తం కూడా పోలీసులంతా కూడా అప్రమత్తమై మొత్తం కూడా రోడ్ల మీద చేరుకుని వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా వైసీపీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీశైలం వాసు మీద ఈ సంఘటన జరగడంతో స్థానికంగా మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. వైఎస్ఆర్సీపీకి కొనతాల రామకృష్ణ